వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రైవేట్ నుంచి వచ్చి వాళ్ళని కేకేసి పప్పులాడతాను రాన్ని నాకు తీసుకెళ్ళి పాడు చేసి నోట్లో పెట్టి చప్పరించాడంటమ్మా. 2 రోజులు అర్థం పాడు చేశాడంట. పెద్ద పిల్లనే 2 చిన్న పిల్లలని ఇద్దరినే పాడు చేశాడంటమ్మా. వీడికి ఏం పోయే కాలం వస్తుందో వీడికి ఎంతకాలం నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను ప్రైవేట్కి వెళ్ళనన్నది. హాస్పిటల్ తీసుకెళ్ళడం అమ్మ రేపు అన్నాను. తీసుకెళ్ళాం పొద్దున్న డాక్టర్ గారికి చూపించి అన్నీ చూపించాక ఆ పెద్ద పిల్లలకి ఏకేయండి తీసుకురండి వాళ్ళ అమ్మని కట్టండి తీసుకొని వస్తే అండి ఆ ఏం బాగా నిన్న కొడిచానంటే నీ కూతురు కడిపోతే ఏం చేస్తావు అని అనగానే ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాం. 10 సంవత్సరాలు ఈ పిల్లకమ్మ 7 సంవత్సరాలు కూడా వెళ్ళలేదు. కామేశ్వరరావు ఇంకా మా బాబు చచ్చిపోతాం బాబులు అడిగేది. ఆ పిల్లలకి అన్నం పుణ్యం తెలియదు. పప్పులాడితే అన్నీ తీసుకొని కేకేసి పాడు చేస్తాడా ఇల్లు అక్కడ బాబాయ్ దరగా అసలు ప్రైవేట్కి వెళ్ళి పిల్లలండి బాబు. ప్రైవేట్కి వెళ్ళి పిల్లలు మాకు రాత్రే తెలిసింది. ఆ పిల్లలే చెప్పింది నన్ను ఎలా చేసాడు అక్క అని చూపించిందంట. ఆ పిల్ల రాత్రి నుంచి ఆ పిల్ల చెప్తుంటే నా నోట్లో మొత్తం పెట్టుకుంటే మొత్తం వదిలించాను అందరూ. నా పేరు నోకాలమ్మండి. వాళ్ళ అమ్మ పేరు పాలమ్మ. అక్క చెల్లి అని వాడు వాళ్ళ అమ్మ మా మేనగోళ్ళని చుట్టండి అన్నయ్య మీ మేనగోళ్ళని చూపించిందంట. ఆడికి పోయాకెళ్ళ రాను ఆడికి అందుకెళ్ళ రాను. ఆడి కూతురు ఉంది కదమ్మా జాబ్ చేస్తుంది నాయనంట. మరి దాన్ని పాడు చేసుకోవచ్చు కదా కొడుకు తండ్రి. పిల్లలు చచ్చిపోయి కూతురు ఉద్యోగం చేస్తున్నాయా మా దుర్గమ్మ గుడికాచి నాయనంట. కాసాల పని అదిగో కాసాలు కట్టు వెళ్ళి పిల్లలు కేకాచి ఇదే పని అంటే ఆడికి. అంటే ఆవిడ మిస్సెస్ గత ఒక 4 నెలలు 5 నెలల ముందు అనారోగ్యంతో చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఆయనకి ఏమైనా ఇదై బుద్ధి పుట్టి ఉంటుందేమో మనకు తెలదు. అయితే ఇంతవరకు మట్టు మాత్రం అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు రాలేదు ఆయనకి. ఇది మట్టు మాత్రం అదేంటంటే అలా ఆవిడ చనిపోయిన మూలాన్ని ఏదో ఇంకా వయసు తగినట్టు ఎలా జరిగిందో మరి ఆ సిచ్యువేషన్ బట్టి అలా చేశాడంట. అయితే ఇంతవరకు మట్టు మాత్రం ఎటువంటి పరిస్థితి అలాగేం జరగలేదు ఇప్పుడు. అయితే మనకేం తెలియదు. రోజు వచ్చి పోయే తోవండి. మనం ఆయన రోజు వస్తా షాప్ చేస్తుంటే నవ్వుతుంటాడు చేస్తుంటాడు. కానీ అయితే అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు రాలేదండి. దుర్బుద్ధి కలిగి ఆయన ఇలాంటి అనారోగ్యానికి పాల్పడడం అది చాలా తప్పది. అలా చేయకూడదు అసలు. ఏంటంటే మరి దానికి సరైన సర్వీసులు తీసుకోవాల్సిందిగా. అలాంటి తప్పు మళ్ళీ ఇంకొకరు ఎవరైనా చేయాలంటే భయపడేలా చేయాలండి ఆయనకి. అది బంగారం పని చేస్తాడండి. ఎక్కడైనా షాప్లో పని. పిల్లలు తెలియదండి. అదేండి అదే అమ్మాయిని ఎక్కడ నేను చూడలేదు. ఇలా ఎవరో చెప్తే ఆలకించాను అంతే. చేయలేదు ఇస్తారు జస్ట్ అలా. అంటే ఇప్పుడు పక్కన షాప్ కదండి. రోజు నేను కిరాణాకి వెళ్తేప్పుడు వచ్చేప్పుడు చూస్తూ ఉంటాను. లేదండి మన ఆయన కాంట్లండి మనం ఇప్పుడు అంటే జస్ట్ అలా చూసి అవుతూ ఉంటాడు. అలా అంటాడు పక్కనే అండి కిరాణా కొట్టు కంసాలు అండి. మంచి ఏమన్నా మన ఇతిగతంగా అయితే ఎటువంటి ఎప్పుడు ట్రాఫిక్ ఇలా రాలేదండి. వాళ్ళ ఆవిడ మనకి వాళ్ళు ఉన్నప్పుడు మన దగ్గర గట్రా ఫ్రైడ్ రైస్ గట్రా వచ్చేవారు. అంతా బాగానే ఉండేదండి. అప్పుడప్పుడు వచ్చి కూడా అయినా అవి కొనుక్కుంటూ కూడా వాళ్ళ ఆవిడ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కనపడితే ఏం బాగున్నామని సరదా మాట్లాడి. అయితే వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత అలాంటి కానీ ఏమిటంటే అది చాలా చాలా తప్పండి అలాగే చేయడం. ఆయనకి మట్టు మాత్రం సరైన శిక్ష పడాలండి. ఎవరైనా పిల్ల అంటే రేపు పొద్దున్న ఆ పిల్ల ఆయన ఏందండి ఆయన చూసి వేరే వాళ్ళు తప్పు చేయకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి నీకు కూతురు ఉంది మనవరాలు ఉంది. ఆ వయసులో నీకు పోయాకలమా చెప్పి ఆలోచించాలి. నా మాట ఎవరు ఆలోచించలేదు. నేను దయసాక్షి నిజంగా చెప్తున్నాను. మీరు ఎవరు ఆలోచించలేదు. నాకు మనవరాలు ఉన్నది కూతురు అంటే ఏదో కాదు. అంత పోరం పోకేదని దేవత ఎవరు తిరిగిపోనేమో ఎవరైనా సెంటర్లు అడగని ఇలా ఏమైనా తీసుకుంటారు దేవత ఎవరు అడగండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.